హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 58. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. నిన్న స్టోరీ ఇవ్వడం కుదరలేదండి, గ్రహణం కదా, కొంచెం ఇంట్లో పని ఎక్కువైపోయి స్టోరీ ఇవ్వలేకపోయాను. మ్యాక్సిమం నేను వరుసగా ఇవ్వడానికి ట్రై చేస్తాను స్టోరీస్. ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో ఒక్కొక్క ఎపిసోడ్ మిస్ అవ్వచ్చు, అంటే కొంచెం లేటుగా అప్లోడ్ చేయొచ్చు, అర్థం చేసుకోండి, సరేనా? ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూపా, ఇక్కడి నుంచి మా ఊరు చేరడానికి 3 గంటల టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు మెలకువగా ఉండక్కర్లేదు, నిద్రపో. చాలా టైట్గా ఉన్నావు కదా. లేదు సార్, అలా ఏమీ లేదు, నాకు నిద్ర రావట్లేదు. అదేంటి, మార్నింగ్ అంతా కాలేజ్కి వెళ్ళావు, ప్రాక్టికల్స్ అవి ఇవి అంటూ స్ట్రెయిన్ అయిపోయావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా. మీరు కూడా బాగా స్ట్రెయిన్ అవుతున్నారు, నాకంటే ఎక్కువగా. నైట్ అస్సలు నిద్రపోవట్లేదు. ఇప్పుడు 3 అవర్స్ జర్నీ అంటే మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. ఈ టైంలో నేను మెలకువగా ఉంటూ మీతో మాట్లాడుతూ ఉంటే బెటరేమో. అవునా డాక్టర్ గారు? చిన్న నవ్వు నవ్వి అలాగే అన్నట్లు తల ఊపాడు అర్జున్. రూపా, లాస్యాలో ఉన్నట్లుండి ఈ మార్పుకి కారణం ఏమై ఉంటుంది? నువ్వు ఊహించగలవా? నాకు తెలిసి కావాలనే తనలా చేస్తుందేమో సార్. ఎన్ని రోజులు మీపై ఆశలు పెంచుకుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు చిన్నప్పటి నుంచి వింటూ మిమ్మల్నే హస్బెండ్గా ఊహించుకుంది. ఇప్పుడు మీరు కాదనడం, అందుకు వాళ్ళందరూ ఊరుకోవడం తీసుకోలేకపోతోందేమో సార్. తన ప్రవర్తనతో అందరికీ బాధ కలిగించాలని ఇలా చేస్తోందేమో. లేదు రూపా, అలా అయితే ఫస్ట్ టైం నేను మా ఇంటికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పగానే లాస్య చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది. అలా జరగదు కదా. తానే అందరికీ నచ్చ చెప్పింది. బావకి ఇష్టం లేనప్పుడు నేను బావని ఎలా పెళ్లి చేసుకుంటాను అంటూ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించింది. అలాంటి అమ్మాయి ఇలా అందరినీ ఏడిపించాలని ఎందుకు అనుకుంటుంది? మరి ఎందుకు సార్ అలా ప్రవర్తిస్తోంది? నాకు అదే అర్థం కావట్లేదు. లాస్య చుట్టూ ఏదో జరుగుతోంది. తనని ఎవరో ఇలా వెస్ట్రన్ కల్చర్ వైపు బలవంతంగా డైవర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఎందుకు సార్ మీరంత స్ట్రాంగ్గా చెప్తున్నారు? మీకేమైనా తెలుసా? రూపా, చిన్నప్పటి నుంచి నేను లాస్యాని బాగా చూస్తున్నాను. ఎవరైనా దూరంగా స్మోక్ చేస్తేనే అసహ్యించుకునే అమ్మాయి. ఇప్పుడు తానే స్మోక్ చేస్తూ డ్రింక్ చేయడం అంటే ఖచ్చితంగా తనని ఎవరో బాగా మ్యానిపులేట్ చేస్తున్నారు. సార్, టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, రేపటి వరకు లాస్యాన్ని అబ్జర్వ్ చేయడమే మీ పని కదా. తన చుట్టూ ఏం జరుగుతుందో మీకు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. కాసేపు ఏదన్నా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ప్రేమగానా? అంటే ఏం మాట్లాడమంటారు సార్? సిగ్గుపడుతూ అర్థం కానట్లు చూసి చూడనట్లు చూస్తోంది రూప. ఏంటి అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? కొంచెం ప్రేమగా మాట్లాడడం కూడా రాదా అమ్మాయి గారికి? ఏం మాట్లాడమంటారు? సరే, నేనే ఏదో ఒకటి మాట్లాడతాను, నువ్వు ఆన్సర్ చెప్పు, ఓకే? చెప్పు. నా మీద నీకు ఎప్పటి నుంచి క్రష్ స్టార్ట్ అయ్యింది? నాకే తెలియదు సార్. మేబీ మీకు దూరం అయినప్పటి నుంచి అనుకుంటా. మరి మీకు అంటూ అర్జున్ ఏం చెప్తాడో వినాలని చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తోంది రూప. రూప ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ, నాకైతే ఫస్ట్ టైం నిన్ను లంగా ఓణిలో చూశాను కదా, అదే మా అమ్మ నీకు డ్రెస్ కొనిచ్చింది కదా, ఆ రోజు నువ్వు నా కళ్ళకి దేవకన్యలాగా కనిపించావు. నీ వైపే చూస్తూ ఉండిపోవాలనిపించింది. మా అమ్మకి ఏం అర్థమైందో, ఏరా అమ్మాయి బాగుందా అంటూ నా దగ్గరికి వచ్చి అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నవ్వుతూ అమ్మకి ఆన్సర్ చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాను. కానీ అమ్మ కదా, నేను చెప్పకుండానే ఆవిడకి తెలిసిపోయింది. సో ఫస్ట్ మీరే నన్ను ప్రేమించారు, మీరే నన్ను ప్రపోజ్ చేశారు. ఫ్యూచర్లో కూడా మీరు ఇది గుర్తుంచుకోవాలి అంది రూప. అదేంటి, ఎందుకలాగా? ఎందుకంటే రేపొద్దున్న మనకి పెళ్ళైపోయి 2 బుజ్జి పిల్లలు పుట్టాక
వాళ్ళు కొంచెం కొంచెం పెరిగాక మన స్టోరీ చెప్పేటప్పుడు మీరే నన్ను ప్రపోజ్ చేశారని చెబుతాను. పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ మాట్లాడుతున్న రూపని చూసి 2 నిమిషాలు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాడు అర్జున్. అర్జున్ ఆపకుండా అలా నవ్వుతూ ఉంటే, ఏంటి అలా నవ్వుతున్నారు? నేను ఏమైనా ఎక్కువగా మాట్లాడేశానా? సారీ సార్, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? సారీనా? సారీ ఎందుకు? వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు. మీరెందుకు అంతలాగా నవ్వుతున్నారు? ఏమీ లేదులే, ఏదో ఉంది, అందుకనే మీకు అంత నవ్వు వచ్చింది. చెప్పండి సార్ ప్లీజ్. మనకి ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు. నువ్వు మన పెళ్ళి గురించి, పిల్లల గురించి, అందులోనూ 2 పిల్లలు అని మాట్లాడుతున్నప్పుడు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నాకు నవ్వొచ్చింది. నువ్వు ఒక చిన్న ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నావు రూపా. ఏ సార్, మీకు 2 పిల్లలు వద్దా? హలో బేబీ, పిల్లల వరకు వెళ్ళిపోవద్దు. అయినా మనకి పిల్లలు పుట్టాలి అంటే చాలా చాలా చెయ్యాలమ్మా. అర్జున్ రూప వైపు రొమాంటిక్గా చూస్తూ అన్నాడు. అర్జున్ చూపులు గమనించి చున్నీ సరిచేసుకుని అర్జున్ వైపు చూసి చూడనట్లు చూస్తోంది రూప. చూసావా, నేను ఒక్క మాట అంటేనే నువ్వు ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు. నీతో రొమాన్స్ అంటే అంత ఈజీ కాదు. మనం పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టాలి అంటే అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ పడుతుంది పక్కాగా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అర్జున్. అయ్యో, నేనేదో క్యాజువల్గా అన్నాను సార్, మీరు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారేమిటి? చిరుకోపంగా చూస్తూ అంది రూప. ఏయ్, ఏంటే, నువ్వే నీ డ్రీమ్ గురించి చాలా స్వీట్గా చెప్పావు. నీ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయాలంటే అందుకు తగ్గ ఆలోచనలు చేయాలి కదా అంటూ రూప వైపు చూస్తున్నాడు అర్జున్. బాబోయ్, అలా అనకండి, ఏదోలాగా ఉంది సార్. ఏదోలాగా అంటే మిమ్మల్ని ఎవరైనా అమ్మాయి కన్ను ఆర్పకుండా చూస్తే మీకు ఎలా ఉంటుంది? ఎవరైనా అమ్మాయికి ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? నువ్వే చూడొచ్చు కదా. మీతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా లిమిట్స్లో మాట్లాడితేనే మీరింత రొమాంటిక్గా మాట్లాడుతున్నారు. అదే నేను మీ కళ్ళల్లోకి చూసి మరీ మాట్లాడితే మిమ్మల్ని కంట్రోల్ చేయడం నాకు చాలా కష్టమైపోతుంది సార్. అబ్బో, అవునా? అంతలాగా నేనేం చేసేస్తున్నాను? ఏమో, ఈ మధ్య మీరు చాలా చేస్తున్నారు, ఏదైనా చేస్తారు. ఏయ్, నేనేం చేశానే? జస్ట్ కొంచెం గట్టిగా హక్ చేసుకున్నాను, అంతే కదా. అబ్బా, అంత ఈజీగా చెప్పేస్తున్నారు. మీరు వెనక నుంచి అలా ఒక్కసారిగా వచ్చి హక్ చేసుకుంటే నాకు ఆ క్షణం ఊపిరి ఆడదు సార్. అవునా? ఎందుకనో నాకు అప్పుడు అలా హక్ చేసుకోవాలనిపించింది. సారీ, ఇంకొకసారి చెయ్యనులే. అయ్యో, సారీ ఏమీ వద్దు సార్. అయితే హక్ చేసుకోవచ్చా? కానీ కొంచెం చిన్నగా, అలా సడన్గా కాదు. పర్వాలేదు రూపా, కొంచెం కొంచెం డెవలప్ అవుతున్నావు. దాదాపు నీతో మాట్లాడుతూ చాలా దూరం డ్రైవ్ చేశాను. నీ పర్మిషన్తో హగ్ చేసుకోవచ్చని అంటున్నావు కదా. ఇప్పుడు అడుగుతున్నాను, హగ్గిస్తావా నాకు? హగ్తో పాటు ఒక చిన్న ముద్దు. ముద్దా? అవాక్కైనట్లు చూస్తూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుంది రూప. ఏయ్, ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? ఇంట్లో ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడెవ్వరూ లేరు కదా. రోడ్డు మీద ఒక్కరు కూడా కనిపించట్లేదు. అంతా చీకటిగా ఉంది. కార్ పక్కకి ఆపుతాను. టైట్గా హక్ చేసుకుని ఒక చిన్న ముద్దివ్వవా ప్లీజ్? ఇస్తే తీసుకుంటాను, లేకపోతే నేనే ఎప్పుడైనా నీకు చెప్పకుండా సడన్గా హక్ చేసుకున్నట్లే సడన్గా కిస్ కూడా చేయాల్సి వస్తుంది. ఆలోచించుకో, నీ ఇష్టం. ఏంటి సార్ మీరు? నా పర్మిషన్ తీసుకోకుండా నన్ను ఎలా ముద్దు పెట్టుకుంటారు? పర్మిషన్ తీసుకున్నాను కదా. చూడు, ఎంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను, కానీ నువ్వు ఇవ్వట్లేదు. అప్పుడేం చేయాలి? నువ్వే చెప్పు. మీ పర్మిషన్ శాంక్షన్ చేసే వరకు పర్మిషన్ అడగాలి సార్. అంత ఓపిక నాకు లేదు రూపా. కొంచెం పోలీస్ సోడిలాగా నిన్ను డీల్ చేయాలని అనుకుంటున్నాను. సీరియస్ లుక్ మెయింటైన్ చేస్తూ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు అర్జున్. గుటకలు మింగుతూ భయం భయంగా చూస్తూ, ఇదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయిపోయి ముద్దివ్వకపోతే ఏం చేస్తారు? ఈసారి నేను అర్జున్ సార్ రూమ్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ హగ్ చేసుకున్నట్లే అలాగే బలవంతంగా ముద్దు కూడా పెట్టేస్తారా? పైగా పోలీస్ సోడీ స్టైల్లో డీల్ చేస్తా అంటున్నారు. అంటే ఏం చేస్తారు? కొరికేస్తారా? వామ్మో, వద్దు వద్దు. దానికంటే నేనే
కొంచెం కాంప్రమైజ్ అయిపోయి చిన్న ముద్దిచ్చేస్తే పోతుంది అని ఆలోచిస్తున్న రూపని చూసి, ఓయ్ ఏ లోకంలో విహరిస్తున్నావు అంటూ చిటికలు వేశాడు అర్జున్. ఉలిక్కిపడి, ఈ లోకంలోనే ఉన్నాను సార్. అర్జున్ వైపు చూస్తూ అతని చూపులకు ఇబ్బంది పడుతోంది రూప. ఏంటి, ఇస్తావా ఇవ్వవా? ఇస్తాను అన్నట్లు ఇవ్వను అన్నట్లు అటు ఇటు అటు పిచ్చి పిచ్చిగా తల ఊపుతోంది రూప. హలో మిస్ కన్ఫ్యూజన్, క్లారిటీకి రావే. ఒక్క ముద్దు ఇవ్వడానికి ఇంత సీన్ చెయ్యొద్దు. ఒక్క ముద్దు అంతే, ఒకే ఒక్క ముద్దు అంటూ అర్జున్ ఎవ్వరూ లేని ప్లేస్ చూసి కొంచెం పక్కగా కార్ పార్క్ చేసి ఎవ్వరికీ కనిపించకుండా డోర్ స్లేట్స్ పెట్టి రూపకి దగ్గరగా జరిగాడు. చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ, కంగారు పడుతూ, భయంగా చూస్తున్న రూపని అబ్జర్వ్ చేస్తూ, ఏయ్ ఏమీ కాదే, ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది అంటూ ఒక్కసారిగా తనని దగ్గరికి లాక్కున్నాడు. అర్జున్ చేతులు తన నడుముకి తగులుతుంటే ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది రూపకి. గుటుకలు మింగుతూ అర్జున్ వైపు భయంగా చూస్తోంది. అర్జున్ నోటితో చల్లని గాలి ఊదాడు. చిరుచెమటలు పట్టి ఉండడంతో అతని ఊపిరి స్పర్శ చల్లగా అనిపిస్తోంది. రూప పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. అర్జున్ మరింత దగ్గరగా జరిగి రూప పెదవులు అందుకున్నాడు. రూప అబ్జెక్షన్ చెప్పట్లేదు. అతని కౌగిలిని ఆస్వాదిస్తోంది. అదరామృతాన్ని ఆస్వాదిస్తున్నారు ఇద్దరు. ఇవ్వక ఇచ్చిన మొదటి ముద్దు అవ్వడంతో చిన్నగా ముద్దు పెట్టాలన్న సెన్స్ మర్చిపోయి హార్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ బ్రీత్ లెస్ అయిపోతున్న రూప ఇంక తట్టుకోలేక చేతులతో అర్జున్ని కొట్టేస్తోంది. వదలలేక రూపని వదిలాడు అర్జున్. తన చైర్లో రిలాక్స్ అవుతూ కూర్చున్నాడు. 2 నిమిషాలు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు. రూప తన పెదవులు మంట వస్తూ ఉండడంతో టచ్ చేసి చూసుకుంది. లైట్గా బ్లడ్ క్లాట్ అవుతోంది. కోపంతో అర్జున్ని మరొకటి కొట్టింది. అర్జున్ నవ్వుతూ, సారీ, కావాలని కాదు, కంట్రోల్ చేసుకోలేకపోయాను. మీరు నాతో అస్సలు మాట్లాడొద్దు. బాబోయ్, దీన్ని ఎవరైనా ముద్దు అంటారా? మీరు కొరికేశారు కోపంగా చూస్తూ అంది రూప. మాట్లాడకుండా నేనుండలేనే, అయినా కొంచెం ధైర్యం వచ్చింది నీలో. నువ్వు నన్ను కొడుతున్నావు తెలుస్తోందా? నేనే కాదు, మరీ ఇంతలాగా రొమాన్స్ చేస్తే ఏ అమ్మాయి అయినా కొడుతుంది. ఏం చేయను? ఎన్నిసార్లు అడుక్కున్నాను చెప్పు, చిన్న ముద్దు ఇవ్వవే అని. దాదాపు 5 నెలల నుంచి అడుగుతున్నాను కదా, బెగ్గర్లాగా. ప్లీజ్ రూపా అని అడుక్కుంటూనే ఉన్నాను. అయినా కొంచెం కూడా జాలి చూపించలేదు. ఇవ్వక ఒక్క ఛాన్స్ ఇచ్చావు. మళ్ళీ ఎప్పుడు ఓకే అంటావో తెలీదు. అందుకనే పెట్టుకునే ముద్దు ఏదో స్ట్రాంగ్గా పెట్టుకున్నాను. కానీ చాలా బాగుంది కదా. నీ లిప్స్ ఏమిటే, లేత కొబ్బరి ముక్కలాగా భలేగున్నాయి అని అంటున్న అర్జున్ మాటలకు మెలికలు తిరిగిపోతోంది రూప. ఆపండి ప్లీజ్, అలా అనద్దు. సిగ్గుపడుతూ చేతులతో తన మొహం దాచేసుకుంది. ఇంత దూరం వచ్చాక ఇంకా సిగ్గెందుకే? నేనింత ఓపెన్గా మాట్లాడుతున్నాను కదా. నాకైతే నీ ముద్దు చాలా చాలా నచ్చింది. నీకు నచ్చలేదా? నిజం చెప్పు. నచ్చింది కనుకే బ్రీత్లెస్ అయ్యే వరకు మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయలేదు. మీరిస్తున్న ముద్దుని నేను కూడా తీసుకున్నాను. చెప్పలేక చెప్తూ సిగ్గుపడుతోంది రూప. రియలీ? కనిపించవు కానీ నీలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉంది రూప. మళ్ళీ ట్రై చేద్దామా? అబ్బా, ఎంత ఆశ! ఆఫ్ కోర్స్ ఆశ ఉంటుంది కదా. నీలాంటి అందమైన అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితే. అర్జున్ ఇస్తున్న కాంప్లిమెంట్స్కి రూప బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. అర్జున్ తిరిగి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. ఈరోజు నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ డే. ఎప్పటికీ మర్చిపోలేను రూప. నేను కూడా సార్. అమ్మయ్య, ఫైనలీ నేను నిన్ను ముద్దు పెట్టుకున్నాను. భయమేసింది తెలుసా? పెళ్ళయ్యేదాకా ముద్దు ఇవ్వవేమో అనుకున్నాను. పర్వాలేదు, రిక్వెస్ట్ చేస్తే కొంచెం కన్విన్స్ అవుతావు. అలా అని మీరు ఇంతకు మించి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే మాత్రం మీతో నేను నిజంగా మాట్లాడను సార్. సర్లే, ఇప్పుడప్పుడే నేనేమీ ట్రై చేయను. ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసినా అది నీకు ఓకే అయితేనే అంటూ అర్జున్ చిలిపిగా కన్ను కొట్టాడు. అది జరగదు. పెళ్ళయ్యే వరకు నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అసలు నేను ఓకే చెప్పనంటే చెప్పను. అది చూద్దాం రూపా. ఇప్పుడు నువ్వు ముద్దుకి ఓకే చెప్పలేదా?
అదంటే వేరు సార్. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. పోనీలే పాపం అనిపించింది. అవునా, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. పోనీలే పాపమని మళ్ళీ మరొక ముద్దిస్తావా? బాబోయ్, మీకు చాలా చాలా తెలివితేటలు ఉన్నాయి సార్. కానీ రూపని కన్విన్స్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. చూద్దాంలే, కన్విన్స్ అవుతావో అవ్వవో అంటూ బ్రేక్ వేశాడు అర్జున్. అప్పుడు గమనించింది రూప వాళ్ళు ఊరికి చేరుకున్నారు అని. ఇద్దరూ కార్ దిగి ఆ ఊరు సర్పంచి సాంబిరెడ్డి గారి ఇంట్లో స్టే చేశారు. ఏందబ్బి, ఎట్లా ఉండావు? నవ్వుతూ పలకరించాడు సాంబిరెడ్డి. బాగున్నాను రెడ్డి గారు, మీరు బాగున్నారా? నాకే దుక్క ముక్కలాగా ఉండాను. మీ నాయన అంతా చెప్పాడు. ఈ పిల్లేనా నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్ల? లక్షణంగా ఉండాది. హా అవును అన్నాడు అర్జున్ చిరునవ్వు నవ్వుతూ. పెద్దవాళ్ళు కదా, ఒప్పుకోవడానికి టైం పడుతుంది. మీ నాయన మెత్తబడ్డట్టే ఉన్నాడు. అందుకే నిన్ను మా ఇంట్లో బస చెయ్యమని, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకుండా నిన్ను కలుసుకోవడానికి వస్తానన్నాడు. తెల్లవారడానికి ఇంకా టైం ఉండాది. మీరిద్దరూ కాసేపు నిద్రోండి. అమ్మాయి, నువ్వు ఆ గదిలోకి వెళ్ళు. అబ్బి, నువ్వు ఆ గదిలోకి వెళ్ళి నిద్రో అంటూ వాళ్ళిద్దరికీ తలో ఒక గదిలోకి పంపించాడు సాంబిరెడ్డి. రూపా, అర్జున్ ఒకరిని ఒకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అర్జున్ లోపలికి రాగానే వాళ్ళ నాన్న శివరాంకి కాల్ చేశాడు. ఎరా, ఎక్కడిదాకా వచ్చారు? కాల్ లిఫ్ట్ చేస్తూనే అడిగాడు శివరాం. నాన్న, మేము వచ్చేసాము. సర్పంచ్ గారి ఇంట్లో ఉన్నాము. నైట్ లాస్యా బయటికి వెళ్ళింది అన్నావు కదా, వచ్చిందా? లేదురా, ఇంకా రాలేదు. నేను కొంత దూరం తనని ఫాలో అయ్యాను, కానీ అది వెళ్తున్న కార్ చాలా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల అందుకోలేకపోయాను. ఏంటి నాన్న, ఇప్పుడు ఆల్మోస్ట్ తెల్లవారిపోతోంది, ఇంకా రాకపోవడం ఏమిటి? అట్లీస్ట్ ఆ కార్ నెంబర్ అయినా మీకు గుర్తుందా? లేదురా, గుర్తులేదు. పోనీ ఆ కార్ ఏ కంపెనీనో, ఏ కలరో ఏమైనా గుర్తున్నాయా? వైట్ కలర్ కార్, బెంజ్ కార్ రా. ఏంటి నాన్న, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో ఏమిటో క్లియర్గా చెప్పండి. శివరాం వాళ్ళు ఎటువైపు వెళ్ళారో ఏమిటో ఆలోచించి క్లియర్గా చెప్పాడు. నాన్న, సిటీలో చాలామంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా దొరకలేదు. మిస్ అయిన తర్వాత ఒక్కరి డీటెయిల్స్ కూడా తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లాస్యా ఇలా విచ్చలవిడిగా తిరగడం అస్సలు కరెక్ట్ కాదు. డేంజర్ సిచ్యువేషన్ ఇది. మీరు చెప్పిన టైమింగ్స్ ప్రకారం తను ఇప్పటికే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 6 గంటలవుతోంది. క్రూషియల్ టైం కూడా దాటిపోయింది. తను ఇంటికి తిరిగి వస్తే పర్వాలేదు, రాకపోతే మాత్రం... అర్జున్ మాట్లాడకుండా ఉండిపోయాడు. ఏంట్రా, మాట్లాడు. శివరాం గొంతులో భయం. భయపడకండి నాన్న, లాస్యా 15 డేస్ నుంచి వెళ్తోంది వస్తోంది అంటున్నారు. ఇంత లేట్ ఎప్పుడైనా జరిగిందా? హా, ఒక్కొక్కసారి అవుతోందిరా. సో భయపడక్కర్లేదు, తాను తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి మాత్రం తను ఇంటికి వచ్చినప్పుడు తిరగడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పండి. లాస్యా వినట్లేదురా, మేము చాలా చెప్పి చూసాము. వినకపోతే వదిలేస్తామా డాడీ? వదలం కదా. అది అర్ధరాత్రి వెళ్ళి ఉదయం ఎప్పుడో వస్తుంటే ఎంత కంగారుగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత భయపడతారు. దానికి ఇది ఒక అలవాటుగా మారిపోతే అది తిరిగి తిరిగి ఇంటికి వచ్చే వరకు మీరిలా భయపడుతూనే ఉండాలి. అది మీ వల్ల అస్సలు అవ్వదు. రోజు ఈ టెన్షన్ని ఫేస్ చేయలేరు. ఒరేయ్, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? నిన్న నువ్వే కదరా ఇది ఫాస్ట్ కల్చర్ డాడీ, ఆడపిల్లలందరూ ఇప్పుడు అలాగే ఉన్నారు అని అన్నావు కదరా. అవును అన్నాను డాడీ. ఈ రోజులో పాప్ కల్చర్ అనేది చాలా నార్మల్ అయిపోయింది. అంత మాత్రాన టైం లిమిట్ అనేదే లేకుండా ఇలా తిరిగితే ఎలా నాన్న? నిన్న ఈవినింగ్ 6కి బయటికి వెళ్ళిన అమ్మాయి తెల్లవారుతున్నా కూడా రాకపోతే ఎలాగా? ఆలోచించాల్సిన విషయం కదా అని శివరాంతో మాట్లాడుతూనే రూప గది దగ్గరికి వచ్చి డోర్ ట్యాప్ చేసి నేను ఇప్పుడే వస్తానని సైగల ద్వారా చెప్పి లాస్యా వాళ్ళు వెళ్ళిన రూట్ గురించి శివరాం చెప్పిన డీటెయిల్స్ని గమనిస్తూ కార్ స్టార్ట్ చేసి అటుగా డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. మరైతే ఏం చేద్దాంరా? ముందు కూర్చోపెట్టి తనకి ఏం కావాలో ఏమిటో తెలుసుకోండి డాడీ. దేనికైనా లిమిట్ ఉండాలని నార్మల్గా చెప్పి చూద్దాము. వినకపోతే మాత్రం కొంచెం సివియర్గానే ఈ విషయాన్ని డీల్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేయిరా. ఇలా తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంటే చూడలేకపోతున్నాము. మీ అత్తయ్య జీవశ్చవంలాగా తయారయ్యింది. శివరాం గొంతులో దుఃఖం. డాడీ,
నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి, ఎక్కువ ఆలోచించొద్దు, ఈ విషయం నేను చూసుకుంటాను అని శివరాంకి చెప్పి కార్ పక్కగా పార్క్ చేసి ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమో అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు అర్జున్. అటువైపు వస్తున్న ప్రతి వెహికల్ని గమనిస్తున్నాడు. రూప నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. సార్, ఎక్కడికి వెళ్ళారు సార్? రూప, నువ్వు రెస్ట్ తీసుకో. మీరు ఎక్కడికి వెళ్ళారు? అంత టెన్షన్గా వెళ్తున్నారేమిటి? ఎనీథింగ్ రాంగ్? నథింగ్ రూపా, లాస్యా ఇంకా ఇంటికి రాలేదంట. డాడీ చాలా కంగారు పడుతున్నారు. తను వెళ్ళిన రూట్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి నేనేమైనా క్లూ దొరుకుతుందా అని అబ్జర్వ్ చేస్తున్నాను. కాసేపట్లో తిరిగి వచ్చేస్తాను. నేను కూడా రానా సార్? ఆర్ యూ క్రేజీ? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా ఏమిటి? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నాకు ఇలాంటివన్నీ అలవాటు. నువ్వు ఈ చీకట్లో ఎక్కడికి వస్తావు? నోరు మూసుకుని నిద్రపో. అదేంటి సార్ అంత కోపంగా ఉన్నారు? ఏయ్, చెప్తే అర్థం కావట్లేదా? టెన్షన్గా ఉన్నాను, విసిగించకుండా నిద్రపో. ప్లీజ్ రూపా, డిస్టర్బ్ చేయకు. ఆలోచిస్తున్నాను, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అర్జున్ సీరియస్గా మాట్లాడుతూ ఉండగానే అటువైపు వైట్ బెంచ్ కారు రావడం చూసి రూప కాల్ కట్ చేసి వెంటనే తన కార్ స్టార్ట్ చేసి బెంచ్ కార్ని ఫాలో అవుతున్నాడు. అది సరాసరి వాళ్ళ ఇంటి వైపే వెళ్తోంది. వెనకాలే ఫాలో అవుతున్నాడు అర్జున్. కాస్త దూరంగానే కార్ ఆపి అబ్జర్వ్ చేస్తున్నాడు. హై హీల్స్ వేసుకుని తూలుతూ షార్ట్ స్కర్ట్, టైట్ ఫిట్ స్లీవ్లెస్ ఫ్యాషనరీ డ్రెస్లో కారు దిగింది లాస్యా. ఒక చేతిలో సిగరెట్ స్మోక్ చేస్తూ కార్ విండో సీట్లో నుంచి ఎవరితోనో మాట్లాడుతూ నవ్వుతూ బాయ్ అంటూ ముందుకు కదులుతోంది. ఒక్కడుగు వేసి ఎవరో పిలిచినట్లు వాట్ అంటూ వెనక్కి తిరిగింది. కారులో నుంచి దాదాపు 6 ఫీట్ ఉన్న ఒక అబ్బాయి దిగి లాస్యా నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని డీప్ లిప్ కిస్ ఇచ్చాడు. అదంతా చూస్తున్న అర్జున్కి బ్లడ్ బాయిల్ అయిపోతోంది. లాస్యానేనా? ఇంతలాగా ఎలా మారిపోయింది? లాగిపెట్టి లాస్యాన్ని కొట్టాలన్నంత కోపం వస్తోంది. ఇంకా వెలుగు రాకపోవడం వల్ల వాడి మొహం సరిగ్గా కనిపించట్లేదు. వాడి చేతికి ఉన్న వాచ్ మాత్రం అంత చీకట్లోనూ తలుక్కుమని మెరుస్తోంది. వాడిని తన బలం మొత్తం ఉపయోగించి దూరంగా తోసింది లాస్యా. వాడు కోపంగా ముందుకు వచ్చి లాస్యాని ఒక్కటి కొట్టి, ఏంటే గింజుకుంటున్నావు? చెప్పిన మాట వింటేనే నువ్వు ఇంటికి రాగలవు, లేదంటే తెలుసు కదా అని వార్నింగ్ ఇచ్చి కార్ ఎక్కబోయాడు. అప్పుడు అర్జున్ క్యాజువల్గా తన కార్ యూటర్న్ తిప్పుతున్నట్లు కొంచెం టర్న్ చేసి లైట్స్ వేసి అతన్ని క్లియర్గా చూశాడు. అతని ఒంటి మీద షర్ట్ లేదు, బనీన్ వేసుకుని ఉన్నాడు. కండలు తిరిగిన శరీరము, చేతి మీద లయన్ టాటూ స్పష్టంగా కనిపిస్తోంది. వెలుగు ఒకేసారి తన మీద పడడంతో మొహం కనిపించకుండా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. బాగా అబ్జర్వ్ చేసి కారు యూటర్న్ తిప్పి కాస్త దూరం తీసుకువెళ్ళాడు. బెంజ్ కార్ ఆ వీధి దాటి వెళ్ళిపోగానే తిరిగి ఇంటికి వచ్చాడు. మత్తులో ఊగుతూ లోపలికి వెళ్తున్న లాస్యా వెనకాలే తాను నిదానంగా లోపలికి వచ్చాడు. లాస్యా గురించి రాత్రంతా నిద్ర లేకుండా కూర్చున్న స్వప్న లాస్యా రాగానే ఏడుస్తూ, ఏమైందే నీకు? ఇట్లా ఎందుకు తయారయ్యావు అంటూ తనని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఎహే వద్దులు, ఎప్పుడు చూడు గోల, నన్ను ప్రశాంతంగా ఉండని ప్లీజ్ అంటూ వాళ్ళమ్మని తోసేసి హాల్లో సోఫాలో స్పృహ లేకుండా అలాగే పడుకుంది లాస్యా. నిదానంగా అర్జున్ లోపలికి వచ్చాడు. వచ్చావా నాయనా? చూడు నా బిడ్డ ఎలా తయారయ్యిందో చూడు. ఇదంతా నీ పుణ్యమే. నువ్వేమో నీకు నచ్చిన దానితో సుఖంగా నీ జీవితం గడుపుతున్నావు. కానీ నా బిడ్డ అన్యాయం అయిపోయింది. నువ్వు తనని కాదన్నావన్న డిప్రెషన్లో ఇలా తయారయ్యింది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చివాట్లు పెడుతోంది స్వప్న. అత్తయ్య, ఇదంతా లాస్యా నా గురించే చేస్తోందని మీరనుకుంటే అది మీ పొరపాటు. తననెవరో గట్టిగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది ఎలాంటి విషయం అంటే తను మనకి కూడా చెప్పుకోలేని విషయము అని అర్జున్ ఇంకా ఏదో చెప్తుంటే, ఏంటి అర్జున్ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు? ఏం తెలుసు నీకు నా కూతురు గురించి? నేను ప్రాణంగా ప్రేమించింది నువ్వు కాదు అనడం వల్ల ఇలా పిచ్చిదానిలా తయారయ్యింది. అంతేగాని ఎవరో ఏదో బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోయే అంత చీప్ మెంటాలిటీ కాదు తనది అంటూ విరుచుకుపడింది స్వప్న. అప్పుడే బయటికి వచ్చిన శివరాం, స్వప్న కాస్త నోరు తగ్గించి మాట్లాడు. వాడు ఒక పోలీస్ ఆఫీసర్. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. వాడు మనకి సహాయం చేయడానికి వచ్చాడు.
నేను ఫోన్ చేస్తే వచ్చాడు. ఇలా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. అవునులే అవునులే అన్నయ్య, మీరు ఒక్కటి ఎప్పటికైనా. నేనే కదా పరాయిదాన్ని. నోర్మీ స్వప్న. ఒకవైపు లాస్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నావు. ట్రెడిషనల్కి మారుపేరుగా ఉండే అమ్మాయి ఉన్నట్లుండి ఇలా వింత పోకడలు పోతుంటే దానికి కారణం ఏమిటా అని ఆలోచించకుండా ఒకటే విషయాన్ని పట్టుకుని ఏడుస్తూ గోలగోల చేస్తావేమిటి? అర్జున్ తనని కాదు అన్నంత మాత్రాన ఇలా తాగి తందనాలు ఆడి ఎవరితో పడితే వాడితో తిరుగుతూ ఇంటి పరువు తీస్తూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకోదు కదా. దీని వెనక అర్జున్ చెప్పినట్లు ఏదో బలమైన కారణం ఉంది అని నాకు కూడా అనిపిస్తోంది అని శివరాం కాస్త గట్టిగా స్వప్నని తిడుతూ చివాట్లు పెట్టడంతో స్వప్న నోరు మూసుకుంది. నాన్న, మీరెందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? నానమ్మ, తాతయ్య వాళ్ళు వింటే చాలా కంగారు పడతారు. ఇల్లంతా పరీక్షగా చూస్తూ అన్నాడు అర్జున్. లేదురా అర్జున్, వాళ్ళ ఇంట్లో లేరు. నువ్వు రాగానే నీతో క్లియర్గా మాట్లాడాలని నేనే వాళ్ళని భద్రాచలం వెళ్ళి రమ్మని పంపించాను. వాళ్ళందరూ ఇంట్లో ఉంటే అదొక రకమైన గొడవ. అసలు విషయం గురించి మాట్లాడడం మానేసి ఏదేదో మాట్లాడతారు. నాన్న, నానమ్మకి తాతయ్యకి లాస్య పరిస్థితి తెలుసా? ఒరేయ్, ఇప్పటి వరకు అయితే తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఇది ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ చూడకుండా కవర్ చేస్తున్నాను. అర్ధరాత్రి అయితే గానీ ఇది ఇంటికి తిరిగి రాదు. వాళ్ళు 8 అయ్యే వరకు నిద్రపోరు. ఈ విషయం మీ నాన్నమ్మకి తెలిస్తే తట్టుకోలేదురా. అందులోనూ ఆడపిల్ల. అవును డాడీ, అది కూడా నిజమే. నా గురించి, రూప గురించి తెలిసినప్పుడే నానమ్మ చాలా గొడవ చేసింది. ఇప్పుడు లాస్య గురించి తెలిస్తే తట్టుకోలేదు. అర్జున్, అదంతా వదిలేయిరా. ముందు లాస్యాని ఈ పరిస్థితుల్లో నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? నాన్న, ముందు తనని బయటికి వెళ్లకుండా ఆపాలి. అది వినదురా. ఈవినింగ్ అయితే చాలు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది. బయటికి వెళ్లకుండా ఆపడానికి మేమంతా ప్రయత్నించాము. అరుస్తుంది, గోల చేస్తుంది. నా గురించి మీకెందుకు, నా చావు నేను చేస్తాను, నన్ను వదిలేయండి అంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మాట్లాడుతుంది. మనం కొట్టినా కూడా కొట్టండి, చంపండి అంటూ దేనికైనా తెగించినట్టు మాట్లాడుతోంది. మీరు చెప్తోంది మొత్తం నాకు అర్థమవుతోంది నాన్న. కానీ తనని అలా వదిలేయలేం కదా. అరిస్తే అరిచింది, ఏడిస్తే ఏడ్చింది. తనని మాత్రం ఇంక బయటికి పంపించడం సేఫ్ కాదు. నా కళ్ళతో చూశాను నాన్న. లాస్యాని వాడు కొడుతున్నాడు. చాలా ఫోర్స్గా, ఫిజికల్గా హెరాస్ చేస్తున్నాడు. అంటే ఏంట్రా? లాస్య చెయ్యకూడని తప్పు ఏమైనా చేసిందంటావా? నాన్న, తను దాదాపుగా 15 రోజుల నుంచి ఇలా బయటికి వెళ్తోందని మీరే చెప్తున్నారు. తనకేమీ జరగలేదంటే మీరు నమ్ముతారా? పైగా అది కూడా తన ఇష్టమే జరిగిందని నేను అనుకోవట్లేదు. లాస్య చెప్పుకోలేని ఏదో సమస్యతో బాధపడుతోంది. నేను వాడి కార్ నెంబర్ చూశాను. వాడి చేతికి జాకబ్ వాచ్ ఉంది. ఆ వాచ్ కాస్ట్ 1 crore పైగానే ఉంటుంది. అతను చాలా రిచ్ పర్సన్. పైగా బెంజ్ కార్లో వచ్చాడు. ఒంటి మీద లైన్ టాటూ కనిపిస్తోంది. నేను అతనెవరో 2 రోజుల్లో తెలుసుకుంటాను. ఈ 2 రోజులు లాస్యాన్ని కంట్రోల్ చేయండి. వదలకుండా కట్టేయండి. తినకపోయినా పర్వాలేదు. తినట్లేదు, తాగట్లేదు, ఏమైపోతుందో అని భయపడి మీరు తనని వదిలితే మాత్రం ఇంకొకసారి తను ఇంటికి తిరిగి వస్తుంది అన్న నమ్మకం పెట్టుకోవడం మాత్రం మూర్ఖత్వం అవుతుంది. నేను ఇప్పుడే హర్షితకి కాల్ చేస్తాను. తనకి తెలిసిన డాక్టర్ని పంపించమని చెప్తాను. లాస్య పరిస్థితి ముందు మనం తెలుసుకోవాలి. అర్జున్ చెప్పేది వింటూ భయంగా ఉండిపోయాడు శివరాం. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.